హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెల్లూరు జిల్లా మైపాడు మండలంలో మైపాడులో శివాలయం అయితే ఒకటి ఉందన్నమాట. మైపాడు బీచ్ దగ్గర అక్కడికైతే మేమైతే వెళ్ళాము. ఈరోజు అయితే మీకైతే దాని మిస్టర్ అయితే ఈరోజు చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఎంట్రన్స్ కాడ అయితే ఇదనమాట. పెద్ద గోపురం పక్కన 2 నందులు అయితే ఉన్నాయి. మేమందరం కలిసి అయితే వెళ్ళాము. ఇటు పక్క శివుడు ఉంటాడు, ఇటు పక్క పార్వతీదేవి. లోపల సీన్ ఇదైతే బావి. దీంట్లో లోపల నుంచి అందరు కాళ్ళు కడుక్కొని వెళ్తారు. ఇది లోపల నుంచి బయట గోపురం తీసిన వీడియో. ఇది శనిదేవుళ్ళు ఉంటారు కదా, అక్కడికైతే మేము వెళ్ళి ప్రదక్షిణలు చేసాం. చూసారు కదా మీరే, శనిదేవుళ్ళు. తర్వాత మీకు అంతా చూపిస్తాను నేనైతే. లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, ఏ శివలింగాలు ఉంటాయి అన్నీ అయితే చూపించబోతున్నాం. ఇక్కడ ఈ గుళ్ళో స్పెషాలిటీ ఏంటంటే 3 ధ్వజస్తంభాలు ఉన్నాయి. 2 ధ్వజస్తంభాల మధ్యలో శివుడు అయితే ఉన్నాడు. ఇక్కడైతే పెద్ద శివలింగం అనేది అయితే ఒకటి ఉంటుంది. దాని ముందర అయితే ఈ నాగుపాము, నంది, శివుడు అయితే ఉన్నారు. వినాయకుడు కూడా ఉన్నాడు అక్కడే. మన కింద నుంచి అయితే మీకైతే శివుడిని అయితే చూపిస్తున్నాను. ఎంత పెద్ద శివలింగం చూడండి. ఇదైతే నేనైతే 2వ సారి అయితే ఈ శివలింగాన్ని అయితే చూస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాను, వీడియో తీయలేకపోయినా. అర్థం ఫ్రెండ్స్, పక్కనే బీచ్. ఇది గుడి వెనక భాగం. అక్కడ వరుసగా మన ఇండియాలో ఉండే ప్రతి శివలింగం అక్కడ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి అంతా ఒక్కో గుడి కనిపిస్తుంది కదా. ఒక్కో గుడిలో ఒక్కో శివలింగం ఒక్కో దగ్గర ఉండేదన్నమాట. నేనైతే అన్నీ చూపిస్తాను. ఇది మీకు పైన బోర్డులు చూపిస్తున్నాను కదా, బోర్డు చూపించి లోపల ఉండే శివలింగం చూపిస్తాను. ఇక్కడైతే మీరైతే శివుడికి అయితే అభిషేకం చేయొచ్చు. ఇక్కడైతే పక్కన పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు ఇదని వరుసగా ఉన్నాయి కదా. అదొండి అక్కడ కూడా పెద్ద నంది ఉంది. పెద్ద నంది ఇదన్నిటికి. అక్కడైతే అయ్యప్ప స్వామి ఉన్నారు. గోకర్ణలో ఇది గుజరాత్లో ఉండే శివుడు. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది ఇండోనేషియాలో, ఇది ఉత్తరాఖండ్లో, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. పైన బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఓట్లే. మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రం మొదలైనవి. నేను మిగిలినట్టయితే వీడియో తీయలేకపోయాను అనమాట, ఎందుకంటే అక్కడ పూజారులు ఉండరు. ఇది గుడి మొత్తం కొత్తగా పెయింట్స్ వేసినట్టున్నారు. మేమైతే చూసాం. ఇక్కడైతే ఏదో ఉంది, ఎవరు చూడలేదు. ఇక్కడ నేనైతే పోయాను. ఇక్కడ నుంచి అభిషేకం చేసి నీళ్ళు బయటకు వస్తాయి. ఇది అమ్మవారు ఉంటుంది అక్కడ. ఈ గుడిలో 3 ధ్వజస్తంభాలు ఉంటాయి. లోపల గర్భగుడిలో మేమైతే కెమెరా అలో చేయలేదు, అందుకని మేమైతే తీసుకోబోలేదు. ఈ గుడి వెనక భాగాన నాగుపాము మధ్యలో, పడగల మధ్యలో శివుడు అయితే ఉన్నాడనమాట. ఇది గర్భగుడి. మేము బీచ్కి వెళ్ళి అయితే ఆడుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే ఇవాళ వీడియో. తర్వాత మళ్ళీ ఇంకో మిస్టరీ తీసుకొని మేము ముందుకు వస్తున్నాము.